ప్రియులారా, యోహాను భక్తుడి గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుంటున్నాం. ఏవండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు పలికాడు. లోక సువార్త 3:4 ఏమని రాయబడి ఉంది? అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మము పొందవలెనని యోర్దాను నదీ ప్రాంతం అంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ప్రతి పల్లము పోడ్చబడును, ప్రతి కొండయు మిట్టియు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్నవగును, కరుకు మార్గములు నున్నవగును. ఏవండి, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న యొక్క శబ్దము అని ప్రవక్త యెషయా వాక్యముల గ్రంథమందు రాయబడినది జరిగెను. బైబిల్లో లోక సువార్త రాసినటువంటి వ్యక్తి, ఆ టైంలో డాక్టర్, ఆ టైంలో ఈ అలోపతి ఇంకా రాలేదు, ఈ మెడిసిన్స్. ఆ టైంలో ఏం చేసేవాళ్ళు? నాటు వైద్యాలు, ఆయుర్వేదిక్ ఇవే ఉండేవి కదా. ఆ రోజుల్లో ఎడ్యుకేషన్ ఉంది కానీ అంత ఇప్పుడు ఉన్నంత ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్కడ లేదు. కాబట్టి చాలా స్పష్టంగా అన్ని విషయాల్లో కూడా ఎందుకని లోక సువార్తలు ఈ వాక్యాన్ని చదివించానంటే, ఆయన పలికినటువంటి మాట మత్తయి సువార్తలనేమో ఆయనకి ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి అన్నంత వరకే ఉంటుంది. కానీ లోక సువార్తలోకి వస్తే ఏమని రాయబడి ఉంటుంది? ప్రతి పల్లము పోడ్చబడును, ప్రతి కొండయు మిట్టియు పల్లము చేయబడును. వంకర మార్గాలన్నీ కూడా ఏమవుతాయి? తిన్ననవుతాయి. గరుకు మార్గాలు ఏమవుతాయి? నూనెపోతాయి. చూడండి, ఇక్కడ 4 లైన్లు ఎక్స్ట్రా రాశాడు ప్రియులారా. అంటే మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ప్రతి పల్లం కూడా ఏం చేయబడాలి? పోడ్చబడాలి. ప్రతి కొండ అంటే ఎత్తులు ఏమవ్వాలి? గరుకు మెట్టులన్నీ కూడా పల్లం చేయబడాలి. వంకర మార్గాలు ఏమవ్వాలి? సరి చేయబడాలి. ఏమండి, గరుకు మార్గాలను ఏమవ్వాలి? నునుపుగా మారాలి. యోహాను భక్తుడు పలుకుతున్నటువంటి మాట, ప్రభు మార్గాన్ని సిద్ధపరచండి. ఏమండి, ఆయన త్రోవలు సరళం చేయండి. ఎప్పుడైతే ఆయన మార్గాన్ని మనం సిద్ధపరిచామో ప్రియులారా, ఎప్పుడైతే ప్రభువుకి మనం త్రోవని సరళం చేసామో ప్రియులారా, అప్పుడు ఆయన మనలోనికి వచ్చి ప్రతి పల్లాన్ని ఏం చేస్తాడు? పూడ్చివేస్తాడు. ప్రతి కొండను ప్రతి మెట్టుని ఏం చేస్తాడు? పల్లం చేస్తాడు. వంకర మార్గాలన్నిటినీ కూడా ఏం చేస్తాడు? తిన్నగా చేస్తాడు. ఏమండి, గరుకు మార్గాలన్నిటిని కూడా ఏం చేస్తాడు? నునుపు చేస్తాడు. ప్రియులారా, ఎంతమంది స్వభావాలు, ఎంతమంది హృదయ స్థితి, ఈ 4 లైన్లు కూడా మన హృదయానికి పోల్చుకుంటే, ఏవండి, మన హృదయం మీద వాటిని అటాచ్ చేస్తే, ఏవండి, చాలా మంది మనసులు ఎలా ఉంటాయో తెలుసా? ఏవండి, ఎన్ని పల్లాల్లో, కుటుంబాల్లో ఎన్ని పల్లాల్లో ప్రియులారా, కుటుంబాల్లో ఎన్ని నష్టాల్లో, జీవితాల్లో ఎన్ని నష్టాల్లో. ఏవండి, ఒక కుటుంబం అలా సాగుతూ ఉన్నప్పుడు ఒకానొక సమయం వచ్చేసరికి శాపాన్ని ఎదుర్కొనే కుటుంబాలు ఉంటాయి. ఒకానొక సమయం వచ్చేసరికి ఇబ్బందులను ఎదుర్కొనే కుటుంబం ఉంటుంది. ఒకానొక సమయం వచ్చేసరికి వ్యాధులను ఎదుర్కొనే కుటుంబాలు ఉంటాయి. ఎందుకని? పల్లాలు. ఎక్కడో పితరులు చేసినటువంటి పాపాలు, ఎక్కడో పితరులు చేసినటువంటి దోషాలు, అవి మన జీవితం ఎదురుగా ఎలా ఉంటాయి? పల్లాలను తీసుకొస్తాయి ప్రియులారా. అందుకే మారు మనసు పొందాలి. అందుకే హృదయాన్ని సరి చేసుకోవాలి. ఎప్పుడైతే యేసు రక్తం మనలోనికి ప్రవహించిందో, ఏవండి, మన ఎదురుగా మన ఎదర భవిష్యత్తులో ఉన్నటువంటి పల్లాలన్నిటినీ కూడా, మన ఎదర భవిష్యత్తులో ఉన్నటువంటి నష్టాలన్నిటినీ కూడా ఏం చేస్తుంది? పూడ్చివేస్తుంది ప్రియులారా. ఎంతమంది క్రీస్తుకి చోటిస్తూ ఉన్నారు? ఎన్ని హృదయాల్లో, ఏవండి, యేసు క్రీస్తుకి ఆయన కార్చినటువంటి రక్తానికి చోటు ఉంది ప్రియులారా. చాలా మంది జీవితాల్లో లేదు. ఎంతమంది, ఏవండి, ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధం చేసేవారుగా కనబడతా ఉన్నారు. మన జీవితాల్లో ఏదన్నా పరిస్థితి వచ్చిందంటే ఏదో ఒక మార్గాన్ని మనం ఎదుర్కొంటాం. మనకి ఏదన్నా వ్యాధి వస్తే ఏదో ఒక మార్గాన్ని ఎదుర్కొంటాం. ఏవండి, మనకి ఏదన్నా అప్పు ఉంటే అప్పుల వారు మన మీదకి వస్తే ఏదో ఒక మార్గాన్ని ఎదుర్కొంటాం. ఏవండి, మనకి ఎలాంటి పరిస్థితి మన చుట్టూ ఉన్నా సరే ఏదో ఒక మార్గాన్ని మనం ఎదుగుతూ ఉంటాం ప్రియులారా. కానీ చాలా మంది, అయ్యో, నా హృదయ స్థితి ఏమైపోద్ది, రేపొద్దున నా పరిస్థితి ఏమైపోద్ది, ఏవండి, దేవుడు ఆయన, ఏవండి, చాటని చేతుల్లో పట్టుకొని ఉన్నాడు, నేను కూడా పుట్టులాగా ఉంటే నా పరిస్థితి ఏమైపోద్ది. పుట్టునంతటినీ కూడా తీసుకెళ్ళి ఏం చేస్తాడు? వారని అగ్నిలో పడేస్తాడు. నరకంలో అంట ప్రియులారా. నరకానికి పిక్నిక్లో ఉంటుంది. స్టార్టింగ్లో నరకానికి కూడా ఒక బౌండరీ ఉంటుంది, ఒక వాల్ ఉంటుంది, ఒక రిటైనింగ్ వాల్. ఆ రిటైనింగ్ వాల్కి ప్రియులారా ఊరెలా తీస్తారో అట్లా కొంతమంది, ఏవండి, అలా ఏలాడి తీసుకుంటాయి అంట ప్రియులారా నరకంలో కొన్ని ఆత్మలో. అది చూడటానికే చాలా భయంకరంగా ఉంటుందంట.
అది ప్రారంభ దశ నుంచి ఒక్కొక్క అడుగు వేసుకుంటా వెళ్తే ప్రియులరా ఏమండి ఇన్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద హెల్ ఇంటూ 1000 అని ఉంటుంది. 1000 రెట్లు ఎక్కువ ఉంటుందంట ప్రియులరా నరకం. ఎంత భయంకరం అండి. అక్కడి నుంచి మనల్ని తప్పించడానికి, ఆ మార్గం నుంచి మనల్ని తప్పించడానికి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? వంకర మార్గాన్ని అంతటినీ కూడా తప్పించి ఒక తిన్ననైనటువంటి దారిలో మనల్ని నడిపించడానికి ఆశపడతా ఉన్నాడు. లోకం ఎంత భయంకరమైనది, పాపం ఎంత భయంకరమైనది, మనలో ఉన్నటువంటి స్వభావాలు ఎంత భయంకరమైనవి ప్రియులారా. ఒక రోజున ఒక రాజు ఉన్నాడంట, చాలా భయంకరమైనటువంటి మూర్ఖుడు. కొంతమంది మూర్ఖులు ఉంటారు, ఎవరు చెప్పింది ఎన్నర ప్రియులారా. ఒక అడుగు ముందు వెనక ఆలోచించే మనసు చాలా మందిలో ఉండదు. ఎంత గరుకు మార్గం అండి అది. చాలా భయంకరమైనటువంటి రాజు ఉంటే ఆ రాజు అన్నాడంట బ్లాక్ స్మిత్ దగ్గరికి వెళ్ళి, అంటే ఈ బంగారం దాన్ని తయారు చేస్తూ ఉంటారు కదా, బ్లాక్ స్మిత్స్ ఏం చేస్తారు, చైన్స్ కానీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ పెద్ద పెద్ద మెటల్స్ అంతటినీ కూడా వారు ఏవండి దాన్ని షేపులు తీసుకొస్తూ ఉంటారు. అయితే ఆ రాజు ఆ పట్టణంలో ఉన్నటువంటి ఒక బ్లాక్ స్మిత్ దగ్గరికి వెళ్ళి, ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఒక చైన్ని తయారు చేయని చెప్పాడంట ఆయనతో. అయితే ఆయన కొంత చైన్ని తయారు చేసి తీసుకొచ్చి, ఇదిగో రాజా ఇది సరిపోద్దా అని పలికాడంట. లేదు లేదు చాలు, ఇంకా పెద్దగా చేయను అంట. ఇంకా కొంచెం అల్లాడుపు చేశాడు, ఇదిగో రాజా ఇది సరిపోద్దా అని అంట. లేదు లేదు ఇంకా పెద్దగా చేయి. దాన్ని ఇంకా పొడిగించుకుంటూ వెళ్ళాడంట ప్రియులారా చైన్ని. రాజుగారు అడిగారు, ఆయనకి తగినట్టుగా మనం చెయ్యాలి ఏవండి. ఒక్కొక్క ఇనప సువ్వని చాలా మందంగా, చాలా అంటే చాలా మందంగా తీసుకొచ్చి చైన్ లింకులను కూడా ఏవండి చాలా అంటే చాలా గట్టిగా, ఎవ్వరూ కూడా ఏవండి విడదీయలేనంత గట్టిగా దాన్ని తయారు చేస్తా ఉన్నాడు ప్రియులారా. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి సరిపోతా, లేదు దానికి 2 అంతలుగా చేయని పలికాడంట. దానికి 2 అంతలుగా చేస్తే చాలా బారు ఏమండి కొన్ని మీటర్ల బారు చైన్ని తయారు చేసి ఏమండి ఇదిగో రాజా సరిపోద్దా అని పలికాడు. సరిపోద్ది అని చెప్తే ఆ రాజు అన్నాడంట ఆ చైన్ని కొంతమంది అక్కడ భటుల్ని పిలిచి ఇటు రండి అని చెప్తే, చెప్పండి రాజా అని పలకగానే ఈ వ్యక్తిని తీసుకెళ్ళి ఏ చైన్ అయితే తయారు చేశాడో ఆ చైన్తోనే తీసుకెళ్ళి కట్టేసేయండి, ఒక చీకటి గృహంలో పడేసి బంధించేయండి అని పలికాడు ప్రియులారా రాజు. అంత మూర్ఖుడు. ఎందుకని ఈ సందర్భం చెప్పానో తెలుసా? లోకం కూడా, అపవాది కూడా, లోకంలో ఉన్నటువంటి ఇచ్చలు కూడా అలాగే ఉంటాయి. రాజు పలికినప్పుడు తన బలానంతటినీ కూడా ఉపయోగించాడు. రాజు ఆ మాట పలికినప్పుడు తన జ్ఞానానంతటినీ కూడా ఉపయోగించాడు. రాజు ఆ మాట పలికినప్పుడు ప్రియులారా తనలో ఉన్నటువంటి శక్తి, శ్రమ, చెమటంతా కూడా ఓచి ఏం చేశాడో తెలుసా? ఆ గొలుసుని తయారు చేశాడు. చాలా బలంగా, ఎవరో విడదీలేనంత బలంగా ఆ గొలుసుని తయారు చేశాడు. తన కూడా విడదీలేనంత బలంగా తయారు చేశాడు. తన దగ్గర ఉన్న ఆయుధాలన్నింటినీ కూడా ఉపయోగించి ఏ గొలుసునైతే తను తయారు చేసుకున్నాడో, దేన్నైతే అంత బలంగా తయారు చేశాడో అంతే బలంతో ఎవరు బంధించబడ్డారు? ఎవరు బంధించబడ్డారండి? తానే బందీ అయిపోయాడు ప్రియులారా. లోకం కూడా అలాంటిదే. మన దినాలన్నింటినీ కూడా ఇష్టానుసారంగా, మన సమయానంతటినీ కూడా లోకానికి ఉపయోగించి ఏమండి మన జ్ఞానానంతటినీ కూడా మన ఇష్టానుసారంగా మనం చెమటోర్చి, మనం కష్టపడి ఇష్టానుసారంగా వెళ్ళి ఏమండి వయసులో ఉన్నప్పుడు సుఖపడాలి కదా, డబ్బులు సంపాదించాలి కదా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంపాదిస్తాం ఏమండి, ఎన్ని రకాల ఆలోచనలు ప్రియులారా. దాని అంతటినీ కూడా ఉపయోగించి నీకు నువ్వేం చేస్తా ఉన్నావు? రోజు ఒక రోజు గడిచిందా నువ్వు ఒక ఏమండి లింక్ని డే విత్ లింక్ ప్రియులారా, ఒక గొలుసుని నీ అంతటి నువ్వే ఏం చేస్తా ఉన్నావు? మారు మనసు పొందని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రియులారా రోజుకి నీ చైన్ని నువ్వే, నీ గొలుసుని నువ్వే బలంగా తయారు చేసుకుంటూ వెళ్తా ఉన్నావు. ఒకరోజు నా అపవాది దాంతో నిన్నే బంధిస్తాడు. ఒకరోజు నా అపవాది నీ అంతటా నువ్వు తయారు చేసిన చైన్లోని నీ అంతటి నువ్వే చుట్టుకొని ఏం చేయబడతావు? ఒక బందీగా ఉండి చీకటిలో పడవేయబడతావు. మనకున్నటువంటి బంధకాలన్నింటినీ కూడా విడిపించడానికి ఏవండి ప్రతి కొండ, ప్రతి మెట్టు కూడా ఏం చేయబడుతుంది? పల్లం చేయబడుతుంది ప్రియులారా. మన ఎదురంగా మనం ముందుకి కొనసాగలేం ప్రియులారా. ఒక పిక్చర్ ఉంటుంది, ఒక అతను కొండ ఎక్కుతూ ఉంటాడు. కొండ పైన తాడుని పట్టుకుంటాడు, కింద ఒక మూటను పట్టుకుంటాడు. ఆ మూట మీద ఒక మాట రాసి ఉంటుంది, ఏంటో తెలుసా? ఇగో అని రాసి ఉంటుంది. ఏంటిది? అహంకారం ప్రియులారా. కొంతమంది పైకి వెళ్ళాలని ఆలోచనతో ఒక చేయిని పైన పట్టుకుంటూ ఉంటారు, మరో చేతితో కిందని అహంకారాన్ని పట్టుకుంటూ ఉంటారు. ఎక్కగలుగుతాడా? ఏవండి పైకి ఎక్కాలి అంటే ఏం కావాలి? 2 చేతులను ఉపయోగించాలి కదా. 2 చేతుల్ని ఉపయోగించి ఆ తాడు బలం సహాయాన్ని పొందుకుంటే ఏవండి మనం పైకి ఎక్కగలుగుతాం. కొంతమంది ఒక చేతితో దేవుణ్ణి, ఒక చేతితో వాక్యాన్ని, ఒక చేతితో ప్రార్థన, ఒక చేతితో అన్నీ ఉంటాయి, బాగానే ఉంటుంది. కానీ ఒక చేతితో ఏం వదలరు? అహంకారాన్ని వదిలిపెట్టరు ప్రియులారా. ఎంత భయంకరం అండి అది.
మనం వదిలిపెట్టినప్పుడు అదే మనకి ఒక పెద్ద కొండలాగా ఉంటుంది, మనకి ముందుకి కొనసాగనివ్వదు. ఆత్మీయతలో ముందుకు వెళ్ళలేం. అహంకారం మనలో ఉన్నప్పుడు, తగ్గించుకున్నప్పుడు కుటుంబంలో ఎన్నో పరిస్థితులు ఏర్పడతాయి. తగ్గించుకున్నప్పుడు మనసుకి మధ్య ఎన్నో విభేదాలు ఏర్పడతాయి. తగ్గించుకున్నప్పుడు హెచ్చించుకున్నప్పుడు అదొక పెద్ద కొండ, మనం హెచ్చించుకునే విధానం ప్రియులారా. గర్వం అనేది ఒక పెద్ద కొండ, ముందుకు వెళ్ళలేం మనం. కానీ క్రీస్తులో ఉన్నప్పుడు మన ఆత్మీయతలో మనం నడుస్తూ ఉన్నప్పుడు దాని అంతటినీ కూడా ఏం చేయబడాలి? పల్లం చేయబడాలి. అదంతటినీ కూడా తీసివేయబడాలి, మార్గం సరళం చేయబడాలి. బహుశా మన జీవితాల్లో కూడా, బహుశా మన హృదయాల్లో కూడా ఎక్కడన్నా అహంకారం చోటు చేసుకుంటుందా? ప్రతి మనిషిలో ఉంటుంది ప్రియులారా. ఈగో స్వార్థం, అంతే. అది నిన్ను ముందుకి కొనసాగనివ్వదు. అది నిన్ను నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలోనే అది ఉంచేస్తుంది. కానీ దేవుడు వచ్చినప్పుడు ప్రియులారా, యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎదురుగా అయ్యో నేను దైవ కుమారుణ్ణి కదా, నాకు ఇంత సైన్యం ఉంది కదా, పరలోక సైన్యం నా వెనకమాల ఉంది కదా అనేటువంటి ఆలోచన ఆయనలో లేదు ప్రియులారా. లోకం అంతా మనకి వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు లోకాన్ని మనం ఎదురుగా పెట్టుకుంటే మనం ఎలా కొనసాగలుగుతామండి? లేదు. తండ్రి వీరేం చేయుచున్నారు వీరికి తెలియదు గనక వీరిని క్షమించండి. క్షమించే మనసు ఎవరిలో అయితే తగ్గింపు ఉంటుందో వారిలో క్షమించే మనసు కూడా ఉంటుంది ప్రియులారా. అక్కడ ఏమవుతుంది? మార్గం సరళమైపోద్ది. ఓ రోజున ఈక్వెడార్లో కొంతమంది మిషనరీస్ వెళ్ళారంట ప్రియులారా. జిమ్ ఎలియట్ అని కొంతమంది 5 మిషనరీలు కలిసి అక్కడికి వెళ్ళారు. మిషనరీలు వెళ్తే ప్రియులారా, అక్కడ ఆ కీటో ప్రాంత ప్రజలందరూ కూడా కొంచెం మృదు స్వభావాలు. సౌత్ అమెరికా 2 ఖండాలు ఉంటాయి, ఒకటి సౌత్ అమెరికా, ఒకటి నార్త్ అమెరికా. మనందరికీ తెలిసిన అమెరికా, నార్త్ అమెరికా. ఆ ఖండం అంతా కలిపి ఒక దేశంగానే అది ఉంటది. దాని చుట్టుపక్కల ఏదో చిన్న చిన్న దేశాలు ఉంటాయి. నార్త్ అమెరికా అంతా కూడా డెవలప్డ్. మనం అనుకున్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇది నార్త్ అమెరికా. సౌత్ అమెరికా ప్రియులారా, అక్కడ అందులో చాలా దీవులు ఉంటాయి, చాలా భయంకరమైనటువంటి మనుషులు కూడా అక్కడ ఉంటారు. అయితే అక్కడికి వెళ్ళినటువంటి ఈ జిమ్ ఎలియట్ తర్వాత ఒక డాక్టరు, ఈ మిషనరీలు ఎప్పుడైతే వెళ్తారో వారికి మెడికల్ ట్రైనింగ్ కూడా ఇస్తారంట ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకని? వారికి ఏదైనా అయిందనుకో అక్కడ బాగు చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అంతేకాదు, ఎవరికైతే వీళ్ళు సువార్త చెప్పడానికి వెళ్ళారో వారికి ఏదన్నా అయినా సరే వీరు వారికి ఉపయోగపడతారని చెప్పి ఒక వైద్యుడిగా మిషనరీలకి వైద్యాన్ని కూడా నేర్పించి పంపిస్తారంట ప్రియులారా. అక్కడ పుస్తకం చదువుతుంటే ఒక మాట రాశారంటే తెలుసా? ఇంటికాడ ఉన్నప్పుడేమో చక్కగా సంతోషంగా ఏసీ రూమ్లో ఉంటా, బెడ్రూమ్లో పడుకుంటా, చక్కగా జీవితాన్ని ఆనందిస్తా, బర్గర్లు, పిజ్జాలు, ఇంకా ఏం కావాలో అవన్నీ కూడా, బిర్యానీలు అన్నీ కూడా తింటా, చక్కగా కూల్ డ్రింక్స్ తాగుతా. దీవుల్లో ఏముంటాయండి? ఉంటాయా? దీవుల్లో కనీసం బియ్యం అన్న ఉంటుందా? కనీసం సాంబార్ కొన్ని కోట బియ్యం అన్న ఉంటాయి అక్కడ? ఉండవు కదా. అక్కడ ఏమని రాశారు తెలుసా? వారికి ఆహారం సమకూర్చుకోవడానికి అంట ప్రియులారా మోకాళ్ళు లోతంత బురదలో నడుచుకుంటూ వెళ్ళాలంట ప్రియులారా. ఆ మార్గంలో వారు నడుచుకుంటూ వెళ్తుంటే ఆ మిషనరీ జేబులో ఒక పిన్ ఉండేదంట. దేనికి? కింద అరికాలలో ఏదన్నా గుచ్చుకుపోతే దాన్ని తీసుకోవడానికి ప్రియులారా. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వారు కీటో అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి ఏం చేశారు? సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. మనవంతా మనం ఏ రీతిగా మనం దేవుని సువార్తని మనం ప్రోత్సహిస్తూ ఉన్నాం? ఎంతమంది నశించిపోయేవారు మన చుట్టూ ఉన్నారు ప్రియులారా. దేవుని వాక్యాన్ని మనం అందించగలుగుతున్నామా? బహుశా నీ నోటి ద్వారా నువ్వు పలకకపోయినా నీ క్రియల ద్వారా అయినా, నీ ప్రవర్తన ద్వారా అయినా నీ సువార్త వెళ్తా ఉందా? మొన్న ఎయిమ్స్లో నుంచున్నా, తమ్ముడికి బాగోబోది తీసుకెళ్ళి అక్కడ కూర్చున్నాడు, నేను అక్కడ నుంచున్నా, లైన్లో నుంచుంటే నా వెనకమాల ఒక సిస్టర్ గారు, ఒక ఆవిడ ఉంది. ఆ ఫైల్స్ అన్నిటినీ కూడా తమ్ముడు అది టీ అని చెప్పి డాక్టర్ గారు చూపించడానికి ఏమేమి రిపోర్ట్లు అవన్నీ లైన్లో పెడుతున్నా. లైన్లో పెట్టిన తర్వాత వెనకమాల ఉన్న వాళ్ళు, ఎవరండి మీకు ఈ బాబు ఏమవుతాడు అని పలికారు. మా చర్చికి వస్తాడండి, నేను పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయిని, మా చర్చికి వస్తాడు, అందుకే చూపించడానికని తీసుకొచ్చాను అంటే ఎదురుగా ఒక ఆవిడ కూర్చుంది. ఆవిడ బొట్టు పెట్టింది, హిందూరాలు, చర్చికి వెళ్ళే వ్యక్తి కాదు. ఆవిడతో అసలు మాట్లాడతా, డిస్కషన్ ఆవిడతో కాదు, వెనకమాల ఉన్న ఆవిడతో. కానీ వెంటనే ఆవిడ ఏమన్నా తెలుసా? క్రైస్తవులు ఎలాంటి మంచి పనులు చేస్తారు, దేవుని బిడ్డలు ఎలాంటి మంచి పనులు చేస్తారని చెప్తుంది ఆవిడ గట్టిగా ప్రియులారా. నాకు అనిపించింది ప్రియులారా, అక్కడ నిలబడితే నోరు తెరిచి సువార్త చెప్పాల్సినంత అవసరం అక్కడ లేదు. ఎందుకో తెలుసా? దీనికి మించిన సువార్త ఏదైనా ఉందా ప్రియులారా?
ఒకళ్ళకి సహాయం చేస్తా నిలబడతా, ఎవరన్నా ఒక అన్యురాలు క్రైస్తవులు ఇలాంటి పనులు చేస్తారు, దేవుడు నమ్ముకున్న వారు ఇలాంటి పనులు చేస్తారు, పాస్టర్ గారు వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు అని పలికటం కంటే దానికి మించిన సువార్త ఏదైనా ఉందా ప్రియులరా? ఎవరిని నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించన్న దానికన్నా ఇంకేమైనా ఉందా ప్రియులరా? వారి మనస్సాక్షికి ఏం చేస్తుందో తెలుసా? ఆ మాట వెళ్ళి వారికి కూర్చుకుండదు ప్రియులారా. నాకు అనిపించింది బహుశా ఏమండి మనం నోరు తెరిచి అక్కడ సువార్త చెప్పకపోయినా ఏమండి మన ప్రవర్తన ద్వారా అక్కడ ఏమైంది, సువార్త ఏమైంది అక్కడ ఏమండి వారి హృదయాల్లోనికి వెళ్ళింది ప్రియులారా. కాబట్టి మన ప్రవర్తన గరుకుతనం కనబడుతుందా? కొంతమంది మాటలు ఏం కనబడుతుంది? గరుకుతనం. కొంతమంది స్వభావాలే గరుకు ప్రియులారా, కొంతమంది ఆలోచనలే గరుకు ప్రియులారా. ఎంత భయంకరం అండి! దాని అంతటినీ కూడా ఏం చేయబడాలి? ఎవడి నునుపు చేయబడాలి. కావాలని ఎదుటి వారిని నిందించడానికి, ఎదుటి వారిని ఏమండి విమర్శించడానికి, ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడడానికి గరుకు మాటలను ఉపయోగిస్తూ ఉన్నారు ప్రియులారా ఈ రోజున సమాజంలో. బహుశా నీ మనసు మనం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని క్షమించే మనసు మనలో ఉంటే, తగ్గించుకునే మనసు మనలో ఉంటే గరుకు మాటలు మనలో నుంచి రావు. ఏవండి మన హృదయం అంతా కూడా ఏవండి గరుకు 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 ప్రియులారా. యథార్థత లేనే లేదు. ఏవండి ఒక మనిషి నీ వల్ల ఒక మనిషి హృదయం బాధించబడుతుందా? నీ వల్ల ఒక మనిషి హృదయం బలహీనం అవుతుందా? ఏవండి రేపొద్దున మనం ఎలాంటి బలహీనతలు ఎదుర్కొంటాము? మనం ఏం చేస్తూ ఉన్నాం? గుంటలు తవ్వుకుంటూ ఉంటాం ప్రియులారా. మనలో గరుకుతనం ఉన్నప్పుడు నీ ఎదర భవిష్యత్తులో ఒక గుంటను నువ్వే తవ్వుకుంటున్నావు. నీలో గరుకు స్వభావం ఉన్నప్పుడు నీ ఎదర భవిష్యత్తులో ఉన్నటువంటి ఏవండి పల్లాన్ని, ఆ ఎత్తుని నువ్వే ఏర్పరచుకుంటున్నావు. ఆత్మీయత సాగదు ప్రియులారా. దేవుడు మనలోనికి రాడు, దేవుడు మనలో కార్యాన్ని జరిగించలేడు ప్రియులారా. కాబట్టి మనలో ఉన్నటువంటి గరుకుతనం అంతా కూడా పోయి ప్రతి అడుగులో కూడా మనలో తగ్గింపు కనపడినప్పుడు, మనలో ఓర్పు కనపడినప్పుడు, మనలో ఏవండి సహించుకునే మనసు, క్షమించే మనసు మనలో ఉన్నప్పుడు ప్రియులారా ఏవండి మన జీవితం ఎంత నున్నగా వెళ్ళిపోద్దాం. ఇంజన్ అంతా బాగానే ఉండి బండి అంతా కండిషన్లో ఉంది, ఆ టైరుల్లో గాలి లేదనుకోండి ఎట్లా వెళ్తుంది? మందంగా వెళ్తుంది. స్ట్రైట్గా వెళ్తా బండి, స్పీడ్ బాగునిచ్చినా స్ట్రైట్గా వెళ్దాం. అటు వెళ్ళి ఇటు వెళ్ళి గాలి తక్కువ ఉంటేనే ఏమండి ఇంజన్లో ఏమైనా రిపేర్ ఉందా? లేదు. పోనేమన్నా సస్పెన్షన్ బాగాలేదు, అంతా బాగానే ఉంది. కానీ ఒక్క గాలి ప్రియులారా ఒక 10 రూపాయలు ఇస్తే కొడతాడు గాలి. ఆ 10 రూపాయల గాలి తక్కువ లేనప్పుడు బండి సరిగా వెళ్దే. మనలో కూడా కొంచెం తగ్గించుకున్నప్పుడు, మనలో మన స్వభావాన్ని కొంచెం ఓర్చుకున్నప్పుడు మన ఆత్మీయత కూడా సరిగా వెళ్దే. అటు ఇటు ఏమైపోతూ ఉంటుంది? ఊగులాడుతూ ఉంటుంది ప్రియులారా. ఎంత భయంకరం అండి! ఏమండి జిమ్ ఎలియట్ ఒక మాట పలికాడు ఏంటో తెలుసా? హీ ఈజ్ నో ఫూల్ హూ గివ్స్ వాట్ హీ కెనాట్ కీప్, ఏమండి టు గెయిన్ విచ్ హీ కెనాట్ లూజ్ అని పలికాడు ప్రియులారా. వాళ్ళ దగ్గర ఉంచుకోలేనిది ఏదన్నా వారు ఇచ్చేస్తే, అంతేకాదు ప్రియులారా, టు గెయిన్ విచ్ వీ కెనాట్ లూజ్ అని పలికాడు, హీ కెనాట్ లూజ్ అని పలికాడు. ఏమండి మన జీవితంలో కోల్పోలేని దాన్ని సంపాదించుకోవడం కోసం, మన జీవితంలో ఏం కోల్పోలేం ప్రియులారా? మన ప్రాణం ఏమైపోతావు దినాన్న? కోల్పోతాం. మన శరీరాన్ని ఏం చేస్తాం? కోల్పోతాం. లోకాన్ని ఏం చేస్తాం? కోల్పోతాం. ఎంత డబ్బు సంపాదించినా ఏం చేస్తాం? కోల్పోతాం. ఎంత ఇంట్లో ఉన్నా ఏం చేస్తాం అదనాన్న? కోల్పోతాం. ఎంత కారులో తిరిగినా ఏం చేస్తాం అదనాన్న? ఎంత ఖరీదైన వస్త్రాలు వేసుకునే విధానాన్ని ఏం చేస్తాం? లోకం అంతా కోల్పోయేది. కోల్పోనేది ఎక్కడుంది? నిత్య జీవంలో ఉంది ప్రియులారా. కోల్పోనేది ఎక్కడుంది? క్రీస్తు దగ్గర ఉంది. కోల్పోనేది ఎక్కడుంది? పరలోకంలో ఉంది. అందుకే యేసుప్రభువు వారు కూడా ఇక్కడ సంపాదించుకోవద్దు, ఇక్కడ ఏమైపోద్ది ఏమండి, ఇక్కడ చిమ్మెట పడుతుంది, దొంగలు వచ్చి దొంగలించేస్తారు. కానీ అక్కడ ఏమవదు, అక్కడ చిమ్మెట పట్టదు, అక్కడ దొంగలించేవారు ఉండరు ప్రియులారా. అది కోల్పోనేది. కోల్పోని దానికోసం ఎవరైతే ఉన్నదాని అంతటినీ కూడా ఇచ్చేస్తారో హీ ఈజ్ నో మోర్ ఫూల్ అని పలికాడు ప్రియులారా. అని ఏమాత్రం మూర్ఖుడు కానే కాదు. హీ ఈజ్ నో ఫూల్ హూ గివ్స్ ఏమండి హీ కెనాట్ కీప్ అని పలికాడు, హీ కెనాట్ గెయిన్ ఏమండి విచ్ హీ కెనాట్ లూజ్ అని పలికాడు పిల్ల. మనం కోల్పోని దానికోసం మనం ప్రయాసపడుతూ ఉన్నాం. కోల్పోయే దానికోసం ప్రయాసపడుతున్నావా సహోదరుడా? అది తిన్ననైనటువంటి మార్గం కాదు. కోల్పోయేది ధనాన్ని కోల్పోతాం, దానికోసం ఎన్ని అడ్డదారుల్లో వంకర మాటలు మాట్లాడతాం ప్రియులారా. అవునా కదా? ఇక్కడ ఏమని రాయబడి ఉంది? ఏమండి వంకర మార్గాలన్నీ కూడా తిన్ననగును అని రాస్తుంది ప్రియులారా. డబ్బు కోసం ఎన్ని వంకర మాటలు. మన సహోదరుడు తమ్ముడు ఏమండి నేను బిజినెస్ చేస్తున్నా, ఈ బిజినెస్లో ఏం చేయాలో తెలియక ఎన్ని అబద్ధాలు ఆడుతున్నా నాకే తెలియట్లేదు అంటున్నాడు. అన్నా ముందుకు వెళ్ళలేం, ఆత్మీయతలో నిలబడలేం, దేవుని మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు.
ఎప్పుడైతే మనం సరి చేయబడ్డామో నష్టం వచ్చినా సరే పర్లేదు. నీతిమంతుడు నష్టం కలిగినా సరే ఏం చేయడు, మాట తప్పడు. ఎవరైతే నీతిమంతుడిగా బ్రతుకుతారో, ఎవరైతే నీతిమంతురాలుగా బ్రతుకుతారో ఆ మార్గంలో ప్రియులారా ఏమండి ఎలాంటి వంకర అనేది, ఎలాంటి గరుకు అనేది కూడా ఉండదు. సామెతల గ్రంథం 12:29లో ఏమని రాయబడి ఉంది? అందరికీ తెలిసిన వాక్యమే. నీతి మార్గంలో జీవము గలదు, దాని త్రోవలో ఏమి లేదు, మరణమే లేదు. ప్రియులారా ఆత్మీయ మరణం అనేది అక్కడ ఉండదు. ఏమండి నీతి మార్గంలో జీవం ఉంటుంది. నోటిలో జీవం, మనసులో జీవం, ఆలోచనలో జీవం. ఏంటా జీవం? యథార్థత. నీ నీతే జీవం ప్రియులారా. ఏమండి అగస్టిన్ ఒక మాట పలికాడు, ఏంటో తెలుసా? ద ట్రూత్ ఈజ్ లైక్ ఏ లయన్ అని పలికాడు ప్రియులారా. ఏమండి యథార్థత అనేది సింహం లాంటిది. నో నీడ్ టు డిఫెండ్. మనం వెళ్ళి దాన్ని జయించాల్సిన అవసరం లేదు. ఇఫ్ యు లూజ్ కీప్ కామ్ అండ్ ఇట్ విల్ డిఫెండ్ ఇట్ సెల్ఫ్ అని పలికాడు ప్రియులారా. ద ట్రూత్ ఈజ్ లైక్ ఏ లయన్, ద ట్రూత్ ఇట్ సెల్ఫ్ విల్ డిఫెండ్ అని పలికాడు ప్రియులారా. ఏమండి యథార్థత నీలో ఉంటే, నీతి నీలో ఉంటే, అక్కడ నీకు అవమానం వచ్చినా సరే, అక్కడ నీకు నింద వచ్చినా సరే, ఏమంటే అక్కడ మనుషులు నిన్ను అపార్థం చేసుకున్నా సరే, నిన్ను విమర్శించినా సరే, నిన్ను తిట్టినా సరే, ఒకటే గుర్తుపెట్టుకో, వన్ డే ఒకరోజు వస్తుంది. ఆ రోజున వారు ఏమండి వాస్తవాన్ని, యథార్థతని వాళ్ళంతటా వాళ్ళు ఏం చేస్తారు తెలుసుకుంటారు ప్రియులారా. ద ట్రూత్ విల్ డిఫెండ్ ఇట్ సెల్ఫ్ అని పలికాడు. మనం యథార్థంగా మనం నిలబడినప్పుడు, నీతిగా మనం నిలబడినప్పుడు ఆ త్రోవలో ఏముండదు, మరణం ఉండదు. ఏవండి మన జీవితాన్ని, మన కుటుంబాన్ని తీసుకెళ్ళి ఎలాంటి నష్టంలో కానీ, ఏవండి ఎలాంటి శాపంలో కానీ మనంతటా మనం వెళ్ళం ప్రియులారా. కాబట్టి మనం ఎప్పుడూ కూడా యథార్థంగా ఉండాలి. సామెతల 11:3లో కూడా ఏమని రాయబడి ఉంది? యథార్థవంతుల యథార్థత వారికి ఏం చేస్తుందంట? త్రోవ చూపించిన రాసుకుందాం ప్రియులారా. ద ట్రూత్ విల్ డిఫెండ్ ఇట్ సెల్ఫ్ అనే మాట ఎందుకు పలికాడో తెలుసా భక్తుడు? ఏవండి దాని అంతటా అదే ఏం చేస్తుంది? త్రోవ చూపిస్తుంది. ఏమండి బోరింగ్ కంపెనీ అని ఒకటి ఉంటుంది. మెట్రో లైన్స్ వేస్తారు అండర్ గ్రౌండ్లో. ఆ మెట్రో లైన్స్ వేసినప్పుడు ఈ బోరింగ్ పెద్ద మెషిన్ ఉంటుంది. దాదాపుగా ఇది కూడా చాలదు, మన ఈ చర్చ్ హాల్ ఈ వెడితే కూడా చాలదు. ఇక్కడి నుంచి ఆ రోడ్డు ఉంది చూసారు ప్రియులారా, ఆ చివర గోడ అక్కడ వరకు ఉంటుంది. ఇంత దాన్ని భూమిలో ఏమండి ఆ రంధ్రాన్ని వేసుకుంటా వెళ్ళాలి అంటే ఆ మిషన్లు ఉంటాయండి. ఏం చేస్తాయో తెలుసా? ఒక పక్కన దాని అంతటినీ కూడా మట్టిని తోడుతూ ఉంటుంది, వెనకమాల నుంచి ఆ మట్టిని అంతటినీ కూడా పైన వేస్తూ ఉంటుంది. ఇట్ మేక్స్ అ వే. దాని అంతటి అది ఏం చేస్తుంది? దారి త్రోవ చేస్తుంది ప్రియులారా. నువ్వు యథార్థంగా నిలబడినప్పుడు నష్టం వచ్చినా, నిందలు వచ్చినా, ఎలాంటి పరిస్థితి నీకు ఎదురైనా సరే ఆ యథార్థత నీతి ఏం చేస్తుంది తెలుసా? దాని అంతటి అది ఏం చేస్తుంది? మార్గం ఏర్పరచుకుంటా వెళ్తుంది. నీకు ఎలాంటి నష్టం ఉన్నా సరే, ఏవండి నీకు ఎలాంటి ఇబ్బందులు, అప్పులు, వ్యాధులు, ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే, వాట్ ఎవర్ మే బి ద కాస్ట్ ప్రియులారా, మనలో నీతి యథార్థత ఉన్నప్పుడు, మనలో క్రీస్తు ఉన్నప్పుడు, ఏవండి నేనే సత్యాన్ని అని పలికాడు ప్రియులారా దేవుడు. ఆ సత్యాన్ని నీలో ఉంచుకున్నప్పుడు, దానికి మార్గం సరళం చేసుకున్నప్పుడు, దాని అంతటా అది ఏం చేస్తుంది? త్రోవ చేసుకుంటా వెళ్తుంది నీ జీవితంలో. ఏవండి దాని అంతటా అదే నీ జీవితంలో త్రోవని కలగ చేసుకుంటా వెళ్తుంది ప్రియులారా. కాబట్టి మన జీవితంలో ఏవండి ప్రతి పల్లం కూడా పోడ్చబడాలి, ప్రతి శాపం పోడ్చబడాలి, ప్రతి నష్టం పోడ్చబడాలి. ఏవండి ప్రతి కొండ, మనకి అడ్డుగా ఉన్నటువంటి గర్వం, అహంకారం, ఏవండి హెచ్చించుకునే స్వభావం, ఇవన్నీ కూడా ఏం చేయబడాలి? ఏవండి పల్లం చేయబడాలి. ఏవండి గరుకు వంకర మార్గాలన్నీ కూడా తిన్నగా అవ్వాలి. గరుకు మార్గాలన్నిటిని కూడా ఏమవ్వాలి? నునుపు చేయబడాలి. ఏవండి క్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని, విలువైనటువంటి రక్తాన్ని అంతటినీ కూడా చిందించి ఏమండి సిలువలో మన కోసం ఎందుకు బలయ్యాడో తెలుసా ప్రియులారా? మనలో ఉన్నటువంటి గరుకుదనం అంతటినీ కూడా తీసివేయడానికి, మనలో ఉన్నటువంటి ప్రతి పల్లాన్ని కూడా పోడ్చడానికి. ఎక్కడైతే ఆ శాపం ఉందో ఆ శాపంలో క్రీస్తు నిలబడతాడు, నువ్వు ఎదుర్కోకుండా. ఎక్కడైతే నువ్వు ఎదుర్కోవాల్సినటువంటి బాణాన్ని, నువ్వు ఎదుర్కోవాల్సినటువంటి నష్టాన్ని, నువ్వు ఎదుర్కోవాల్సిన ఏవండి ప్రతి శాపాన్ని అంతటినీ కూడా ఆ స్థానంలో క్రీస్తు నిలబడతాడు. ఏవండి క్రీస్తు నిలబడి ఏవండి ఆయన నిన్ను రక్షించి, ఏవండి ఆయన విలువైనటువంటి రక్తాన్ని, ఆయన కరుణ హస్తాన్ని అంతటినీ కూడా నీకు అడ్డుగా ఉంచి, ఏవండి నీలో ఉన్నటువంటి ప్రతి శాపాన్ని, ప్రతి పాపాన్ని కూడా భరిస్తాడు. ఏవండి థామస్ బ్రూక్స్ అనేటువంటి దేవుని సేవకుడు ఒక మాట పలికాడు, ఏంటో తెలుసా? ప్రేయర్ ఈజ్ ద షెల్టర్ ఫర్ అవర్ సోల్ అని పలికాడు. ప్రార్థన మన మనసుకి ఎలాంటిది? ఏవండి షెల్టర్ అంటే ఏంటి? మనకి గృహం లాంటిది ప్రియులారా, అది మనల్ని కాపాడేది. ఏవండి అండ్ సాక్రిఫైస్ టు గాడ్ అని పలికాడు. దేవునికి అది త్యాగం చేస్తుంది. ఏం త్యాగం చేస్తుంది? అపవిత్రమైనటువంటి రక్తాన్ని, మలినమైనటువంటి హృదయాన్ని,
మనలో ఉన్నటువంటి గరుకు స్వభావాన్ని, మనలో ఉన్నటువంటి వంకర స్వభావాన్ని, మనలో ఉన్న ఎత్తులు పల్లాలు అన్నిటినీ కూడా తీసుకెళ్ళి, ప్రభువా నా దగ్గర ఉన్నది ఇదే, నా జీవితం విరిగిపోయింది, నా జీవితం బలహీనమైపోయింది, నీలో ఉన్న ప్రతి బలహీనతని ఇట్స్ ఏ సాక్రిఫైస్ ప్రియులారా టు గాడ్. దేవుడు దాని అంతటినీ కూడా తీసుకుని ఏమండి ఆయనలో ఉన్నటువంటి విలువైన తన కుమారుణ్ణి, తన ప్రియ కుమారుని ఏం చేస్తాడు, నీలో ఉంచుతాడు ప్రియులారా. నాట్ ఓన్లీ దట్ ఏమండి, అండ్ సోర్స్ టు ద డెవిల్ అని పలికాడు. అపవాదికి అది శాపం ప్రియులారా. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడు 3 విషయాలు ఇప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. ఏంటో తెలుసా? ఇట్స్ ఎ షెల్టర్ ఫర్ అవర్ సోల్, మన ఆత్మకి అది రక్షణ. ఏమండి, ఇట్స్ ఎ సాక్రిఫైస్ టు గాడ్, మన బలహీనతలన్నింటినీ కూడా దేవునికి సమర్పించేస్తాం. అంతేకాదు ప్రియులారా, అండ్ ఇట్స్ ఎ సోర్స్ టు ద డెవిల్, అంటే అపవాదికి అది శాపం. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేశావో అపవాది నీ శాపాన్ని అంతటినీ కూడా క్రీస్తు మీద వేసుకుని, క్రీస్తు అపవాదిని ఏం చేస్తాడు, జయిస్తాడు. ఆ శాపాన్ని అంతటినీ కూడా ఆయన మీద వేసి ఓ దినాన్న ఏం చేస్తాడు, ఆరని అగ్నిలోనికి నెట్టేస్తాడు అపవాదిని. ఎప్పుడైతే మన హృదయాన్ని సరి చేసుకోలేదో, ఎప్పుడైతే మన జీవితాన్ని క్రీస్తుకి ఇవ్వలేదో ప్రియులారా, వి విల్ బికమ్ సోర్స్. మనం శాపానికి అప్పగించబడతాం, మనం లోకానికి అప్పగించబడతాం. మన జీవితాల్లో ఒకదన అపవాదితో పాటు 6 అగ్నిలోనికి ఏం చేయబడతాయి, త్రోసివేయబడతాయి ప్రియులారా. కాబట్టి ఉదయకాల సమయంలో మేక్ ఏ వే టు ద క్రైస్ట్. క్రీస్తు కనుక నువ్వు మార్గాన్ని ఏర్పాటు చేస్తే, ఏమండి క్రీస్తు కనుక మన హృదయంలో మన జీవితంలో కనుక మనం చోటిస్తే, దేవుడు మన ప్రతి పరిస్థితిని కూడా, ప్రతి పల్లాన్ని, ప్రతి ఎత్తుని, ప్రతి వంకరని, ప్రతి గరుకుని కూడా ఏం చేస్తాడు, నునుపుగా చేస్తాడు. ఆ రోజున ఇంగ్లాండ్లో ఒక యవనస్తుడు నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఇక్కడ మనకి చలికాలంలో చల్లొకట వేస్తుంది. ఏమండి, వారికి చలికాలంలో పైనుంచి మంచు పడుతుంది ప్రియులారా. ఏమండి, ఒక్కొక్కసారి మంచు భయంకరంగా పడుతుంది. ఎంత భయంకరంగా మంచు పడుతుంది అంటే రోడ్లన్నీ కూడా ఏమైపోతాయి, బ్లాక్ అయిపోతాయి. మన ఎదురుగా ఉన్న దారి కూడా కనపడదు. ఒక రోజున ఒక యవనస్తుడు అలాగే నడుచుకుంటా వెళ్తుంటే, ఏవండి ఆ దారి, ఒక క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాడు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా మారు మనసు పొందారు. కానీ మనోడు ఇంకా మారు మనసు పొందాలా, 15 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి యవనస్తుడు. అయితే ఆ దారిలో నడుచుకుంటా వెళ్తా ఉంటే తనలో తను ఆలోచన చేసుకుంటా ఉన్నాడు, ఆహా నేను మంచి యవన కాలంలోనికి వచ్చాను కదా, నేను కూడా ఏం చేయాలి, చక్కగా లోకానంతటినీ కూడా వి షుడ్ ఎంజాయ్, వి షుడ్ హ్యావ్ సమ్ కైండ్స్ ఆఫ్ ప్లెజర్స్ ప్రియులారా. లోకంలో ఉన్న కొంత సంతోషాన్ని అంతటినీ కూడా మనం అనుభవించాలి అని ఆలోచన చేసుకుంటా వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నోసార్లు హెచ్చరించారంట ప్రియులారా. యూ మస్ట్ చేంజ్. లేదు ఏమండి, అలా వెళ్తా ఉంటే ఆ మంచు అలా ఆలోచన చేసుకుంటా వెళ్తుంటే ఆ మంచు ఇంకా బలంగా పడుతుందంట ప్రియులారా. ఒక్కొక్క అడుగు వేసుకుంటా వెళ్తుంటే ఆ మంచులో చాలా ఏమండి కష్టంగా ఉందంట ఆయన అడుగులు వేయటం. ఆ దారి కూడా కనబడతలేదు. ఏమండి, కారు వేసుకుని వెళ్తాంటే ఎదురుగా మంచు పడుతుంటేనే మనకి దారి కనపడదు. అలాంటిది మంచు పడతా ఉంటే ప్రియులారా ఆ దారానికి ఏం కనబడతలేదంట. ముందుకెళ్ళలేకపోతా ఉన్నాడు ఆ చలిలో, ఆ మంచులో. ఆ దారిలో ఏం చేయాలో తెలియక ప్రియులారా, ఏమండి ఒక దారిలో వెళ్ళబోయి మరొక దారి తప్పిపోయాడు ప్రియులారా. దారి తప్పి అక్కడ ఏం చేయాలో తెలియక అక్కడ కూడా ఇంకా భయంకరంగా మంచు పడతా ఉంటే, ఏమండి అక్కడ ఎలాగే ఒక చర్చి ఆరాధన జరుగుతూ ఉంటే, ఏమండి ఆ చర్చిలోకి వచ్చి కూర్చున్నాడంట. ఎందుకని, కనీసం మంచులో తడవకుండా ఉంటాను కదా నేను, ఆ దారిలో వెళ్లకుండా ఉంటాను కదా నేను అని చెప్పి ఇబ్బంది పడకుండా కొంత ఈ మంచు తగ్గేంత వరకు కూడా ఆ చర్చిలో ఏదైనా ఒక మూల కూర్చుని వెళ్ళిపోవచ్చులే అని చెప్పి వచ్చి ఆ మూల కూర్చున్నాడు అంట ప్రియులారా. అయితే ఆ దేవుని సేవకుడు ఆ చర్చిలో ఉన్నటువంటి దేవుని సేవకుడు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఏమని బోధిస్తూ ఉన్నాడు, ఇలాగే వంకర మార్గాలన్నీ కూడా ఏం చేయాలి, సరి చేయబడాలి. సహోదరుడా, నువ్వు ఇంకా రక్షణ పొందలేదా, ఇంకా మారు మనసులోనికి రాలేదా, నువ్వు ఇంకా పల్లంలోనే ఉన్నావు, ఏదో శాపంలోనే ఉన్నావు. మన జీవితం ఎప్పుడు ఎలా అంతరించిపోద్దో మనకు తెలియదు. ఈ లోకం అంతా కూడా ఇట్స్ లైక్ ఏ బబుల్, అంతే ప్రియులారా. ఏమండి ఆవిరి ఎలాంటిదో, ఏమండి నీటి బుడగలు ఎలాంటియో, జీవితం కూడా అలాంటిదే. నిత్యత్వంలోనికి మనం వెళ్ళాలి. ఏమండి వి షుడ్ గెయిన్ విచ్ వి కెనాట్ లూజ్ ప్రియులారా అని సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ వాక్యం వెళ్ళి ఏమండి ఆ యవనస్తుడికి తడతా ఉందంట. ఆ యవనస్తుడు ఆ వాక్యాన్ని వింటా ఉన్నాడు. ఆ వాక్యాన్ని వింటా ఉన్నప్పుడు అతనికి ఏం చేయాలో అంత అయోమయంగా ఉందంట ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం అనగానే అలాగే నుంచున్నారు. అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు, ఈయనే ప్రార్థన చేసుకోవట్లా. స్టేజ్ మీద నుంచి దేవుని సేవకుడు చూసి ఆయన ఎంక చూసి ప్రార్థన చేయాలా, మారు మనసు పొందాలా, హృదయాన్ని సరి చేసుకోవాలా వద్దా, సరి చేసుకోవాలా వద్దా అని సతమతం అవుతున్నాడు అంట ప్రియులారా. సహోదరుడా,
ఏళ్ళు చూపించి నువ్వు సతమతం అవుతున్నావా నీ జీవితంలో మారుమనసు పొందడానికి? ఆర్ యు మిజరబుల్? యువర్ లైఫ్ ఈజ్ మిజరబుల్, యువర్ డెత్ విల్ బి మిజరబుల్ అని పలికాడు అప్పుడు. నువ్వు కనుక అయోమయమైన పరిస్థితుల్లో ఉంటే నీ మరణం కూడా అయోమయంగానే ఉంటుంది. ఏమండి, యువర్ డెస్టినేషన్ విల్ బి మిజరబుల్. వదనాన నీ గమ్యం కూడా అయోమయంగానే ఉంటుంది. ఒక దారి ఉండదు, ఒక తిననైన మార్గం ఉండదు అని చెప్పగానే ఏమండి వెంటనే భయం వేసి ప్రియులారా తన హృదయానంతటినీ కూడా అక్కడే సరి చేసుకుని సమర్పించుకున్నాడు ప్రియులారా. హీ ఈజ్ నన్ అదర్ బట్ మిస్టర్ చార్లీ స్పర్జన్ ప్రియులారా. ఏవండి మిస్టర్ స్పర్జన్ గారు ఏవండి ఆయన జీవితంలో తల్లిదండ్రులు ఎంత చెప్పినా సరే ఏవండి వినకుండా వెళ్తుంటే ఆ మార్గంలో ఆయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ మార్గాన్ని తప్పించి దేవుడు ఏం చేశాడు? ఒక మందిరానికని నడిపించాడు. బహుశా నువ్వు కూడా ఇక్కడికి వచ్చావేమో, బహుశా ఏదో ఒక పరిస్థితుల్లో, ఏదో ఒక నిందలో, ఏదో ఒక వ్యాధిలో, ఏదో ఒక కుటుంబ సమస్యలో నువ్వు కూడా దేవుని సన్నిధిలోకి వచ్చావేమో. ఏవండి ఎవరైనా రైట్ ప్లేస్ ప్రియులారా, నువ్వు సరైన ఏవండి స్థలంలోనే ఉన్నావు. క్రీస్తుని ఎదురుగా ఉన్నాడు. ఏమన్నా ఆయన శిలువ మన ఎదురుగా ఉంది, ఆయన కాచిన రక్తం మన ఎదురుగా ఉంది ప్రియులారా. మనం గనక ఒక్కసారి మన నోరు తెలిసి ఏమండి మనకి పట్టుకున్నటువంటి లోక స్వభావాన్ని, అహంకారాన్ని అంతటిని కూడా వదిలేసి ప్రభువా దేవునికి గనక మనం సరళం చేస్తే, ఏవండి ప్రభువా నువ్వు ఒక్కసారి నా హృదయంలోనికి రా, ఒక చిన్న మాట గనక మనం పలకగలిగితే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ హృదయంలోనికి వచ్చి ఏమండి ఆయన నీలోనికి వచ్చి నీ పరిస్థితులంతటినీ కూడా మార్చి ఏవండి మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి మలినానంతటినీ కూడా తీసి ప్రతి పల్లాన్ని ఆయన పూడుస్తాడు. ప్రతి వంకర మార్గాన్ని ఆయన తిన్నని చేస్తాడు. ప్రతి గరుకు మార్గాన్ని ఆయన నునుపు చేస్తాడు. ఏవండి ప్రతి విధానాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు? మార్చివేస్తాడు. ప్రతి మెరకని కూడా మెట్టుని కూడా ఆయన పల్లం చేస్తాడు. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.